సీల్ చేసి ఇచ్చిండ్రు వాళ్ళు. కాకినాడ రొయ్యలు ఇవి. ఇవన్నీ నారాలు ఇట్లా వాళ్ళు తీసి ఇస్తారు, సాఫ్ చేసి ఇస్తారు వాళ్ళు. మనం తీయాల్సిన ఇక్కడ ఏం లేదు. కొంచెం కాకినాడ రొయ్యలు కాకినాడ నుంచి తెప్పించినాం మేము. ఇవైతే అసలు తీయాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఇవే రెక్కలు ఇట్లా ఇవన్నీ తీసి సాఫ్ చేసి ఇస్తారు. ఇవి అయ్యో ఈ నల్ల నల్లవి కూడా అన్నీ తీసి ఇస్తారు వాళ్ళు నీట్గా. మనం వచ్చి ఇట్లా ఒక్కసారి కడుక్కుంటే సరిపోతుంది. కొంచెం నేను ఆల్రెడీ ఉప్పు వేసుకున్నా, నిమ్మకాయ కూడా పిండుకొని కడుక్కోవాలి. ఇది పసుపు, కొంచెం పసుపు వేసి రాళ్ళ ఉప్పు వేసుకొని తీస్తున్నాను. ఈ వాటర్ మొత్తం ఇట్లా గుంజుకుపోవాలి, మొత్తం వాటర్ లేకుండా. ఇప్పుడు తీసి ఒక గిన్నెలో వేసుకున్నాం. పల్లి నూనె వాడితేనే నేను ఈ నూనె వాటిని పచ్చడి మంచి స్మెల్ వస్తుంది, మంచి టేస్ట్ వస్తుంది. 2 kgs ఇది. 2 kgకి అయితే ఇది కొంచెం మంచి ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇంకా కొంచెం మంచిగా ఫ్రై చేసుకోవాలి, లేకుంటే పచ్చి ఉంటుంది. మంచిగా ఫ్రై చేసుకుంటేనే పచ్చడి ఖరాబ్ కాకుండా ఇంకా కొద్దిసేపు ఫ్రై అయింది. ఇక స్మూత్గా ఉడకాలి ఇది. గ్యాస్ అయితే ఆఫ్ చేసుకోండి. ఉప్పు ఆల్రెడీ నేను అల్లం పేస్ట్ పడతా అంటే ఉప్పు వేసుకున్నాను. మళ్ళీ అది అందులో కూడా రొయ్యలు ఫ్రై చేస్తా అంటే కూడా వేసుకున్నాను కొంచెం కదా. నాలుగు స్పూన్లు వేసిన. వేడి వేడి అన్నంలో వేసుకొని ఉంటుంది, సూపర్ ఉంటుంది. రెడీ రొయ్యల పచ్చడి. ఫస్ట్ టైం సూపర్.